దోడాలో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు, ఘటనలో ఇబ్బందులు, 2 జవాన్ల మృతి. విశాఖలోని సింహాచలం స్వామివారికి 21న ఆషాఢ పౌర్ణమి చందనం సమర్పించనున్నారు. కాగా 20వ తేదీన గిరి ప్రదక్షిణం జరుగుతుంది. సుమారు 4 నుంచి 5 లక్షల మంది భక్తులు గిరి ప్రదక్షిణం చేస్తారు. అంతేకాకుండా అదే రోజు సాయంత్రం 4 గంటలకు పుష్పరథ యాత్ర ప్రారంభమవుతుంది. భయ్యా భయ్యా దిగదు కింద దిగు సార్ కొద్ది ముందుకు వెళ్ళిపోతాయి థ్యాంక్స్. అంటే మన టెన్షన్ ఒకటి ఉంటుంది కదా, వెళ్ళిపోతారేమో అందుకే చెప్పాము మరి. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో చెట్లతండ్ర గ్రామానికి చెందిన దోకర్ రాజేష్ నందిగామ ఈ ఘటనలో చెట్లతండ్ర గ్రామానికి చెందిన డోకర రాజేష్, నందిగామ మండలంకు చెందిన సనపల జగదీశ్వరరావు అనే 2 జవాన్లు మృతి చెందారు. దీంతో ఆ 2 గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే వారి పార్థివ దేహాలు ఇంకా రావాల్సి ఉంది. కాగా విషయం తెలుసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు జవాన్ల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ బార్డర్లో చనిపోయారని వార్త వినగానే గ్రామస్తులంతా ఒకేసారి ఉలిక్కిపడి ఎంత ఆపద జరిగింది, ఎంత దురదృష్టకరం అని చెప్పేసి గ్రామస్తులంతా ఒకేసారి వాళ్ళ ఇంటి దగ్గరికి చేరి వాళ్ళ తల్లిదండ్రులను వాదార్చి చాలా బాధపడడం జరిగింది. అయితే వాళ్ళది చాలా పేద కుటుంబం, గొర్రెలు కాపురం చేసుకొని కుర్రవాళ్ళని 2 కుర్రవాళ్ళని చదివించుకొని ఈ కుర్రాడు ఆర్మీకి సెలెక్ట్ అయ్యి సుమారుగా 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో అందరి కుర్రాలతో మంచిగా ఉండి వీళ్ళకి కుర్రాళ్ళకి ఏమైనా సహాయ సహకారం కావాలంటే చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని కార్యక్రమాలు చదువుల కోసం సహాయం చేసేవాడు. అలాంటి కుర్రవాడు ఈరోజు లేడని తెలిసి తల్లిదండ్రులు బాధ వర్ణనాతీతం. కాకపోతే అయిపోయింది. మాకు ముఖ్యంగా ఏంటంటే ఆయన మరణం అనేది వీరమరణం కాబట్టి ఆ మరణానికి తగ్గ ప్రతిఫలం కూడా ప్రభుత్వాలు ఆ కుటుంబానికి అందవలసిందిగా మా హన్మకొండ జిల్లా పరకాలలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ పరకాల ఇన్ఛార్జ్ సదాలక్ష్మి ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుపేదలకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఇస్తామన్న మాట నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. అప్పటి నుంచి మాకు ప్రభుత్వం ఎలాంటి కేసీఆర్ ప్రభుత్వం మాకు పక్క ఇల్లు నిర్మిస్తానని అట్లా ఇవ్వలేదు, హామీ ఇచ్చి ఎగనామం పెట్టారు. ఇప్పుడు మాత్రము రేవంత్ రెడ్డి గారు నిరుపేదలైన అర్హులైన వారందరికీ పక్కా ఇల్లు నిర్వహిస్తానన్నాడు. అది ఇంద్రమ్మ ఇళ్లతో సహా ఇస్తా అన్నాడు. ఇప్పుడు మాకు ఇంటి స్థలాలు లేవు కనుక ఇంటి స్థలాలు ఇవ్వాలి, ఇంద్రమ్మ ఇల్లు కట్టియాలి.
తర్వాత కట్టిస్తూ 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చిండ్రు. ఆ హామీల ప్రకారమే మేము 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. అలాగే రేగూరు ప్రకాష్ రెడ్డి గారికి కూడా ఎలక్షన్ల ముందు మేము కూడా మాట ఇచ్చిండ్రు. మాకు ఏమన్నారంటే మీకు పక్కా ఇల్లు కట్టిస్తామమ్మా, మీరేమి ఇబ్బంది పడద్దు అన్నారు. అట్లాగే మా వాళ్ళు ఇప్పటి వరకు కష్టమైన సుఖమైన ఆడ నీళ్లున్నా కరెంటు లేకున్నా ఏది లేకున్నా కష్టాలు పడి ఆ గుడిసెల మధ్యలో ఉంటున్నాం కనుక దయచేసి దారిద్ర్య రేఖకు దిగువనున్న మహిళలందరికీ అక్కడ పట్టాలిచ్చి వెంటనే పట్టాలిచ్చి ఇల్లు నిర్మించాలి. తర్వాత వారికి ఉపాధి హామీ పథకం కింద కూడా పనులు ఇవ్వాలి. తర్వాత చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కూడా పెట్టినట్లయితే మహిళలు ఎక్కడికి పోకుండా అక్కడే ఉండి అక్కడే కొంత చిన్న పనులు చేసుకొని వాళ్ళ కుటుంబం తీసుకోవడానికి ఉంటుంది కనుక దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం ఏంటి అంటే సిపిఐ తరఫున పక్కా గృహాలు నిర్మించాలి. అక్కడ ఆ స్థలంలో మొన్న ఏమన్నారు 9 ఎకరాలు ఉంటే అక్కడ మేము ఇళ్ళ సౌకర్యము స్కూలు తర్వాత కనీస అవసరాలు నిర్మించి అక్కడ మీకు అనుకూలమైన వాతావరణంలో పెడతా అన్నారు. అదే పద్ధతిలో మాకు ఇల్లు ఇచ్చినట్టయితే మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మాకైతే పరకాల్లో పక్కా గృహాలు నిర్వహించాలి. ఇప్పటికి 2.5 సంవత్సరాలు వెంటనే కరెంటు నీళ్లు తప్పకుండా ఇచ్చి పక్కా గృహాలు నిర్వహించాలి. దోమలు కుడుతున్నాయి, పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి, అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటి నుంచి మాత్రం ఆ ఇబ్బందులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇబ్బందులు పడకుండా చేస్తుంది. మేము సిపిఐ వాళ్ళం సపోర్ట్ చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వానికి. మాకు ఇస్తేనని అప్పుడు హామీలు ఇచ్చారు. మా రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు స్టేట్ వైడ్గా. ఇది అందరికీ పక్కా గుడిసెలు పక్కా ఇల్లు నిర్వహించాలని మా స్టేట్ పార్టీ నిర్ణయం, మా జిల్లా పార్టీ. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినందుకే తనకు పదవి ఇచ్చారని గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు. పార్టీ కోసం పనిచేసిన మిగతా కార్యకర్తలకు పదవులు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. రేవంత్ రెడ్డి గారు నిరుపేదలైన అర్హులైన వారందరూ రాయల్ నాగేశ్వరరావు గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం ఎనలైజ్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గిడ్డంగుల సంస్థకి చైర్మన్ పదవి ఇచ్చారు. ఈ నేపథ్యంలో మాత్రం ఖమ్మంలో ఘనంగా కూడా సన్మానం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు రాయల్ నాగేశ్వరరావు. సార్ చెప్పండి సార్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఇవ్వడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. ఎందుకంటే ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నేను మరి రైతులకు సంబంధించిన గిడ్డంగుల సంస్థకు కార్పొరేషన్ చైర్మన్ కావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నాకు ఆ సంస్థని ఇవ్వటంలో ముఖ్య భూమిక పోషించిన రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, తుమ్మల గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా రేణుకా చౌదరి గారికి, అదేవిధంగా రఘురామరెడ్డి గారికి, జిల్లా నాయకత్వానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా తెలంగాణలో వ్యవసాయం ముఖ్యంగా వరి, దాంతోపాటు మొక్కజొన్నలు, మిగతా పంటలు పండుతున్న సందర్భంలో వాటిని వ్యవసాయ ఉత్పత్తులని రైతులకి చేరవేసే సందర్భంలో తప్పకుండా నా వంతు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి సాయం చేయలేదు, మరి ఇప్పుడు మీరు వచ్చారు కదా, రైతులకు ఎలా ఆదుకుంటారు? గతంలో కూడా చేశారు, కానీ దళారీ వ్యవస్థకి అనుగుణంగా కొన్ని గోడౌన్లని వాళ్ళకే ఇవ్వడం జరిగింది. అది కాకుండా రైతులకి వారు పండించిన పంటని గోడౌన్లో స్టాక్ పెట్టి దాని మీద రుణాలు ఇప్పించి రైతులకు గిట్టుబాటు ధర వచ్చినప్పుడు మాత్రమే అమ్మే విధంగా నా వంతు కృషి చేస్తాను. దానికి ముఖ్యంగా ఈ జిల్లా మంత్రులు ముగ్గురు కూడా ఈ శాఖకు సంబంధించిన వారు కావడం నా అదృష్టం. నేను ఆ సంస్థని ముందంజలో తీసుకుపోవడానికి కానీ సక్రమంగా వ్యవస్థను నడిపించడం కోసం ఈ సహాయ సహకారాలు తీసుకొని తప్పకుండా రైతులకి అందుబాటులో తీసుకొస్తానని తెలియజేస్తాను. మొత్తం చూసినట్టయితే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఇవ్వడం పట్ల కూడా రాయల్ నాగేశ్వరరావు చాలా సంతోషం చేస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా అనేక మంది నామినేట్ పోస్టుల్లో భాగంగా రాయల్ నాగేశ్వరరావు పోస్ట్ రావడం పట్ల చాలా సంతోషం చేస్తారు. రాబోయే రోజుల్లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాయల్ నాగేశ్వరరావు మాత్రం రైతులకు అండగా ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్ నాయకులు మాత్రం అర్థం చేస్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్. పరకాల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులు రైతులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలు సహకరించాలని కోరారు. రైతులకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. నేను ఒకసారి సంబంధిత అధికారులందరితో కూర్చొని ఇరిగేషన్ వాళ్ళతో కూర్చొని ఈ వరద ముంపులకు గల కారణాలు ఏంటని వారితో మాట్లాడమే కాకుండా ఫీల్డ్లో ఇన్స్పెక్ట్ చేసి ఫీల్డ్ ద్వారా తెలుసుకున్నప్పుడు దానికి పరిష్కారం మనం చూడవచ్చు అనే ఒక ఆలోచనతోటి
తిరగడం జరిగింది. ప్రధానంగా పెద్దగా ఎక్కువ ముంపు అయ్యేది మాదారం ప్రాంతం. దామర చెరువు యొక్క వరద వచ్చినప్పుడు మత్తడి పడ్డప్పుడు మాదారం ప్రాంతంలో ఉంటుంది. శ్రీనివాస్ కాలనీ టోటల్గా మునిగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్డు కింది సైడ్ కూడా చూస్తే మనము అది కూడా వర్షపు నీరు గురవుతున్న ప్రాంతము. అంటే మేజర్గా అక్కడ ఫస్ట్ దాని మీద అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అనిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికీ 4వసారి దాన్ని మనం పరిశీలించడం జరిగింది. ఇప్పటికే కొన్ని చర్యలు కూడా తీసుకున్నాం. గత ప్రభుత్వంలో గత శాసనసభ్యులు ఉన్నప్పుడు ఏదో ఒక కార్యక్రమం చేపట్టినట్టుగా కొంత డ్రైన్ వాటర్ అంటే ఆ వరద నీరు పోవడానికి ఒక అటు ఇటు కాంక్రీట్ తోటి ఒక డ్రైన్ను డెవలప్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ దానికి ఎదురుగా ఉన్న సమస్యను పరిష్కరించకపోవడం వల్ల అర్థమైంది ఏంటి అని అంటే అది కాంట్రాక్ట్ పని గురించే ఆ వర్క్ పెట్టడం జరిగింది. తర్వాత దానికి వెళ్ళి డబ్బులు కూడా డైవర్ట్ చేసి మళ్ళీ ఇతర పనులకు కూడా మళ్లించడం జరిగింది. సమస్య అధివైగా ఉన్నది. కానీ కాంట్రాక్ట్ వర్క్ మాత్రము నడుపుకోవడం అనేది ఆనవాయితీగా వచ్చింది. ఇవాళ చూసిన తర్వాత మనం చూసిన ఒక ఇల్లు వాళ్ళు పర్మిషన్ తీసుకునేది వేరే ప్రాంతం. ఆ సర్వే నెంబర్ కానీ ఆ లొకేషన్ రోడ్డుకు లెఫ్ట్ సైడ్ హైదరాబాద్ నుండి మనం వస్తుంటే లెఫ్ట్ సైడ్ 324 పక్కన 324 కానీ వాళ్ళు ఇల్లు కట్టింది గవర్నమెంట్ ల్యాండ్లో ఇల్లు కట్టడం జరిగింది. సో దాన్ని ఖమ్మం జిల్లా హర్యాతండాలో కారు ప్రమాదం మిస్టరీని పోలీసులు ఛేదించారు. మే 28న ఓ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో భార్య 2 పిల్లలు మృతి చెందారు. కాగా అసలు విషయానికి వస్తే ప్రవీణ్ తన 2 పిల్లలతో పాటు భార్య కుమారిని హత్య చేసి కారు ప్రమాదంగా చిత్రీకరించాడు. సోని అనే నర్సుతో అక్రమ సంబంధం వల్లే ఈ దారుణానికి ఒడిగట్టాడని అంటున్న టౌన్ ఏసీపీ రమణమూర్తితో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లాకి సంబంధించి రఘునాథపల్లిలో మాత్రం కారు యాక్సిడెంట్ మాత్రం మిస్టరీ వీడియో చెప్పవచ్చు. గత మే 28 తారీఖు నాడు మాత్రం ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పి దాన్ని సృష్టించి అక్కడ ప్రమాదం జరగడం నేపథ్యంలో మాత్రం భార్యతో పాటు 2 పిల్లలు కూడా చనిపోయారు. కానీ ఇది మాత్రం ఈ చనిపోవడం మాత్రం దీని వెనుక ఏదో ఉందని చెప్పి కూడా గ్రామస్తులు ఆరోపణ చేశారు. ఈ నేపథ్యంలో మాత్రం దీన్ని దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మొత్తం గత 2 రోజుల క్రితం కూడా పోలీసులు మాత్రం ఈ మిస్టరీని మొత్తం అసలు ఏం జరిగింది మొత్తం విచారించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం ఇది హత్యకే భావించింది కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంతా పాటు ఏసీపీ రమణమూర్తి గారు ఉన్నారు. అసలు అడుగుతాం అసలు ఏం జరిగింది సార్ చెప్పండి. ప్రధానంగా గత 28 తారీఖు జరిగిన ఈ మిస్టరీ కేసులో చనిపోయారని చెప్పి యాక్సిడెంట్ కింద, కానీ మిస్టరీ విషయంలో మాత్రం తను చంపైన ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఎలా జరిగింది సార్? మే 28వ తారీఖు రోజు వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు యాక్సిడెంట్ అని చెప్పిస్తారు. కానీ వాళ్ళు అలిగేషన్స్ కొన్ని చేశారు. ఏంటంటే మా అల్లుడే చంపేసి ఉంటాడు అని చెప్పి వాళ్ళు చెప్పారు. దాని మీద మనము క్రైమ్ సీన్కి పోయి ఆ వెహికల్ కూడా తరోగా చెక్ చేసాము. అతను యాక్సిడెంట్ సీన్గా క్రియేట్ చేశాడు. వెహికల్ తరోగా సెర్చ్ చేసినప్పుడు వెహికల్లో ఒక ఎంటీ సిరెంజ్ దొరికింది. సిరెంజ్ అండ్ నీడిల్ దొరికింది. ప్లస్ దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ సిరెంజ్ దొరికిందని, ప్లస్ అతని ఫోన్ కూడా సీజ్ చేసినాము. ఫోన్లో ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి ఫోన్లో కూడా గూగుల్ సెర్చ్లో కొన్ని డ్రగ్స్ గురించి, ఇంజెక్షన్స్ గురించి సెర్చ్ చేశాడు. ప్లస్ ఎంటీ సిరెంజ్ కూడా మనం ల్యాబ్కి పంపించి దానిలో కూడా డ్రగ్స్ ఉన్నాయని చెప్పి చూస్తే ఇంజెక్షన్ ఉన్నాయంటే ఉన్నాయని చెప్పి తెలిసింది. తర్వాత ఇతను ఎక్కడెక్కడ తిరిగాడో ఈ 1 వీక్ బట్టి అతను 16th రోజు నుంచి మే 16th నుంచి వచ్చాడు. 16th రోజు నుంచి అతను కాల్ డీటెయిల్స్ అవన్నీ వెరిఫై చేస్తే నేను హైదరాబాద్ హాస్పిటల్లో చేస్తున్నప్పుడు ఒక వేరే నర్స్తోని ఒకటి సంబంధం ఏర్పడింది. దాంతోనే ఆమెతోని ఆమెను పెళ్లి చేసుకోవాలంటే కంపల్సరీ వీళ్ళని వదిలించుకొని రావాలంటే వీళ్ళని వదిలించుకోవడానికి ఆ ఇంజెక్షన్ ఇస్తే చనిపోతారు, అది పోస్ట్ మార్టంలో రాదు అని చెప్పి తెలుసుకొని ఆ కాల్షియం ఇంజెక్షన్తో పాటు ఇది కూడా ఇంజెక్షన్ ఇచ్చేసినాడు. తర్వాత 2 పిల్లల్ని చంపేసి యాక్సిడెంట్ క్రియేట్ చేసినాడు. మనకి ఎవిడెన్స్ అన్నీ అయిన తర్వాత అతన్ని పట్టుకుంటే ఎక్కడైతే ఎంటీ సిరెంజ్, ఎక్కడైతే ఇంజెక్షన్ బాటిల్స్ పడేసినాడో అతను కూడా చూపెట్టినాడు. అవన్నీ రికవరీ చేసి అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. 28 తారీఖు జరిగిన ఘటనలో చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇతనే చంపని ఆరోపణ చేసినప్పుడు కూడా
చాలా లేట్ అయిందని కుటుంబ సభ్యులు ఉంటారు. ఇది ఎంతవరకు అంటే మనకి ఆరోపణలు చేసింది వాస్తవమే, కానీ మనకి ఎవిడెన్స్ అనేది కావాలి. ఎవిడెన్స్ లేకుండా ఇప్పుడు మనం అతన్ని ముద్దాయిని ఉట్టిగా అరెస్ట్ చేసి పంపించినా కూడా ఏం ఎవిడెన్స్ లేకుండా చేస్తే కాదు. ఎవిడెన్స్ మనం అన్నీ ఇప్పుడు సైంటిఫికల్గా ఎవిడెన్స్ తీసుకొని వచ్చాము. రేపు కుటుంబ సభ్యులు వాళ్ళు ఇటు అయినా కూడా మనం ఎవిడెన్స్తోని అతను కంపల్సరీ శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. మనం ఎవిడెన్స్గా బేస్డ్గా వెళ్ళాం. తప్పనిసరి ఇతను కావాలని చేసినంటారా లేకుంటే వేరే ఆస్తి కోసం చేసినా తెలిసింది సార్? అంటే ఇతనికి వేరే అమ్మాయితోని సంబంధం ఉంది కాబట్టి ఆ సంబంధం కంటిన్యూ చేయడానికి భార్యను పిల్లల్ని వదిలించుకుందామనే ఉద్దేశంతో ఇతను ఇచ్చేసాడు. ఈ కేసులో అతనికి ఎలాంటి శిక్ష? అంటే శిక్ష కంపల్సరీ పడుతుంది. అతనికి హైయెస్ట్ పనిష్మెంటే పడుతుంది. అది జడ్జి గారు డిసైడ్ చేస్తారు. ఆమెకి ఎలాంటి శిక్ష? ఆమె కూడా సేమ్ శిక్ష ఉంటుంది. ఇద్దరికి కలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే మనం టెక్నికల్ ఎవిడెన్స్, కాల్ డీటెయిల్స్ అవన్నీ కూడా మనం హాస్పిటల్ నుంచి సీసీ ఫుటేజ్ అవన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నాం. ఇద్దరికి ఒకటే శిక్ష ఉంటుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇటువంటి ఘటన జరగకుండా మీరు ఏం చెప్తారు సార్? అంటే ఘటన జరగకుండా అంటే ఎవరు అక్రమ సంబంధం పెట్టుకోవద్దు, ఎవరు ఏమి చేస్తుందో అందరు మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది. ఓకే. మొత్తానికైతే ఖమ్మం జిల్లాలో మాత్రం ఏదైతే మర్డర్ కేసు మాత్రం మిస్టరీ వీడని చెప్పవచ్చు. గత మే 20 తారీఖు జరిగిన ఘటనలో మాత్రం భార్య పిల్లలు మాత్రం మృతి చెందిన పాటు ఇటు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో మాత్రం మొదట్లో మాత్రం తమ అల్లుడే చంపాడని చెప్పి శ్రీనివాస్ చంపాడని చెప్పి కూడా ఆరోపణ చేసినప్పుడు కూడా పోలీసులు మాత్రం దర్యాప్తు చేసిన నేపథ్యంలో దాదాపు 20 గత 15 రోజులు మాత్రం దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత మాత్రం అతనే నిందితులని చెప్పి నిర్ధారించారు. ఈ నేపథ్యంలో మాత్రం తనతో పాటు అక్రమం పెట్టుకున్న తనకి ఇద్దరికి కూడా శిక్ష విషయం కూడా పూర్తి నిర్ధారణ. ఈ నేపథ్యంలో వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసులకు తరలించిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ సతీష్తో గోవింద్, ఫోర్సెస్ టీవీ ఖమ్మం. హన్మకొండ జిల్లా పారకాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి శనిగరపు రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చేస్తానన్న రైతు రుణమాఫీని షరతులతో అమలు చేస్తున్నారన్నారు. ఇది రైతులకు మోసపూరితమైన రుణమాఫీగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తుంటే రేవంత్ రెడ్డి రైతు నోట్లో మట్టి కొడుతున్నారన్నారు. రుణమాఫీ జీవోను మరోసారి పునఃపరిశీలించి ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే రైతుల రుణమాఫీ ఏదైతే జీవో జారీ చేసిందో అదంతా ఆ యొక్క జీవో అత్యంత శోచనీయంగా ఈ జీవో ఉన్నది. ఈరోజు రైతులు ఎదురు చూస్తున్నటువంటి రైతుల కళ్ళల్లో మట్టి కొట్టినట్టుగా ఉన్నది. ఎందుకు అనంటే ఆయనే కండిషన్లు పెట్టుకొని 2018 నుంచి వెళ్ళి నేను రుణమాఫీ చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి తనకు తాను కండిషన్లు పెట్టుకొని ఈరోజు రైతులందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నాడు. రైతు రుణమాఫీలు అనంటే ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా కండిషన్లతో కూడినటువంటి రుణమాఫీలు చేయలేదు. కానీ ఇప్పుడు రైతు రాజ్యం అనుకుంటూ రైతులందరూ కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం పోతే మాకు మేలు జరుగుతుందని చెప్పేసి ఒక దొంగను బొందబెట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు రైతులందరూ కలిసి. కానీ అదే రైతులకు ఈరోజు రేవంత్ రెడ్డి మోసం చేస్తూ ఉన్నాడు. 2018 డిసెంబర్ 12 నుంచి వెళ్ళి 2023 5వ నెల వరకు నేను ఉన్నటువంటి లోన్లను కానీ రెన్యువల్ చేసుకున్నటువంటి లోన్లను కానీ మాఫీ చేస్తానని చెప్పేసి అంటున్నాడు. మరి గత 20-30 సంవత్సరాల నుంచి వెళ్ళి లోన్లు తీసుకొని కట్టుకోనటువంటి వాళ్ళ పరిస్థితులు ఏంది? ఈరోజు లోన్లు తీసుకున్నారు, అది రుణాలు తీసుకున్నారు అని అంటే వాళ్ళ యొక్క పంట మీద వాళ్ళు పెట్టుకొని పంట సాగు చేసుకునేంత స్తోమత లేకనే కదా మన బ్యాంకుల దగ్గర వచ్చి లోన్లు తీసుకొని వాళ్ళ పంటలు పండించుకుంటా ఉన్నారు. అదే రుణాలను వాళ్ళు పెట్టినటువంటి పంటలకు మద్దతు ధర వచ్చి ఉంటే మిగులుబాటు వచ్చి వాళ్ళు రుణాలు చెల్లించుకొని ఇప్పటి వరకు కూడా నీకు రుణాలు నువ్వు చెల్లించే పరిస్థితుల వరకు కూడా ఉంచుకోకపోవు కదా. కానీ ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చి మా రుణాలను మాఫీ చేస్తుందో అని చెప్పేసి ఎదురు చూసినటువంటి పరిస్థితులలో ఈరోజు వాళ్ళకే మట్టి కొట్టే పరిస్థితులలోకి ఈ రేవంత్ రెడ్డి మోసం చేసే ఒక రుణమాఫీ జీవోను పట్టుకురావడం జరిగింది. ఈ 2018 నుంచి వెళ్ళి అనంటే ఎంతమంది ఉంటారు? అప్పటికే ఏమాత్రము మద్దతు ధర లేక తల్లడిల్లి ఇండ్లు అమ్ముకొని
భార్య మెడలో ఉన్నటువంటి పుస్తల తాళ్ళు అమ్ముకొని ఈరోజు రుణాలు తీసుకొని కట్టుకుంటా ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. ఎన్నికల సమయంలో ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వారిని పార్టీ వెంట పెట్టుకుంటుందని గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను సోనియా గాంధీ హయాంలో అమలు చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కోసం పనిచేసిన కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలోని కస్తూర్బా భవనం పనులు 3 సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. విద్యార్థులు ఉన్నత చదువులను దృష్టిలో ఉంచుకొని ఇంటర్మీడియట్ స్థాయికి పెంచారు, కానీ కాంట్రాక్ట్ నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని పాఠశాల ప్రిన్సిపల్ గీత తెలిపారు. ప్రస్తుతం పాత భవనంలో విద్యాబోధన కొనసాగుతుందని, తొందరగా నూతనంగా నిర్మిస్తున్న భవనంలోకి అనుమతిస్తే విద్యార్థులకు ఇబ్బందులు తప్పుతాయన్నారు. స్ట్రెంత్ వచ్చేసి ప్రతి కేజీబీవీలో ఇంటర్మీడియట్ ఉంటే 360, మా దగ్గర 360 కన్నా ఎక్కువ 412 ఉంది. అంటే 6th నుంచి 10th వరకు స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉంది. సో ప్రాబ్లమేటిక్ అవుతుందండి. క్లాస్ రూమ్స్ కానీ, డైనింగ్ హాల్ కానీ, టాయిలెట్స్ అండ్ వాష్రూమ్స్ వాటర్ ప్రాబ్లం హెవీగా ఉంది బికాజ్ ఆఫ్ హెవీ స్ట్రెంత్. మాకు ఇంటర్మీడియట్ స్టార్ట్ అయింది 2018లో. వాళ్ళకి కావాల్సిన క్లాస్ రూమ్స్ లేవు, వాళ్ళని అందులోనే కూర్చోబెడుతున్నాం, అందులోనే పడుకోబెడుతున్నాం, అన్నీ ఒకటే దాంట్లో అవుతున్నాయి. సో కొంచెం పెద్ద పిల్లలు కదా, అది ప్రాబ్లమేటిక్ అవుతుంది. దానివల్ల పిల్లలకి ఇబ్బంది. మళ్ళీ మీ కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయింది కదా, ఎంత? 2 లక్షలు 2,90,00,000 ఎస్టిమేట్. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందా? లేదండి, లాస్ట్ ఇంకొక 1 monthలో హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పిండ్రు. మీకు స్కూల్ ఇన్ టైంలోనే హ్యాండ్ ఓవర్ చేయాలి కదా? చేయాలి, బట్ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు తెలియదు. డిఏఈ వాళ్ళని అయితే అడుగుతున్నాము, ఇస్తే మాకే చాలా బాగుంటుంది. పిల్లలకి మంచి ఎన్విరాన్మెంట్, మంచి క్లాస్ రూమ్స్ ఇస్తామని మేము అనుకుంటున్నాం. దానివల్ల ఇప్పుడు బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయకపోవడం వల్ల పిల్లలంతా ఒకటే రూమ్లో తినడం, ఒకటే రూమ్లో అది చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వలేకపోతున్నాం. క్లాస్ రూమ్స్ అన్ని చాలా కంజెస్టెడ్, అసలు గాలి ఆడకున్నట్లు అయిపోతున్నాయి. ఒకటే క్లాస్ రూమ్లో 70 members అంటే వాళ్ళ బ్యాగ్స్, వాళ్ళ బుక్స్, బెంచెస్ అన్నీ అంటే వాళ్ళకి అసలు ఏదో పాపం ఇక వాళ్ళకి రావాలి, చదువుకోవాలని ఒక ఇంటెన్షన్తో వాళ్ళు ఉండడం జరుగుతుంది. అట్లనే వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు. కొంచెం అవి అయితే మేము మంచి క్లాస్ రూమ్స్ ఇవ్వగలము. రెండు దాంట్లో కూర్చోబెట్టడం, లేకపోతే ఇంకేమైనా మాకు కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసుకుంటాం బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ అయితే. నాగర్ కర్నూలు జిల్లాలో నూతన బస్సును ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. గతంలో అనేక రూట్లలో బస్సులను రద్దు చేయడం జరిగిందని, మళ్లీ బస్సు సౌకర్యం కల్పించే విధంగా అధికారులతో చర్చించడం జరిగిందని తెలిపారు. డిపో పరిధిలో ఎన్ని కొత్త బస్సులు కావాలో అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.